హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు PNV తెలుగు ఛానల్. ఈరోజు నేను వామాకు బజ్జీలు వేసానండి. చూసారా వామాకు బజ్జీలు ఎంత బాగున్నాయో. ఇవి టేస్ట్గా ఎలా చేయాలో ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. నేను ఈరోజు వామాకు బజ్జీలు వేస్తున్నానండి. నేను బయటికి వామ చెట్టు దగ్గరికి వచ్చాను. చూసారా ఆకులు ఎంత బాగున్నాయో, వామ చెట్టు ఆకులు. నేను దీన్ని ఒక టబ్లో వేసి పెంచుకున్నానండి. చాలా బాగుంటుంది వామాకుల బజ్జీలు. టబ్లో వేసుకున్నా కూడా విత్తని ఈజీగా బతికిపోద్దండి, మండైనా బతికిపోద్ది. ఇది చాలా పిల్లలకు కూడా చాలా ఆరోగ్యం ఈ వామాకు అనేది. ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ ఏమి లేవని చెప్పేసి వామాకు బజ్జీలు వేస్తున్నానండి. వామాకు బజ్జీలు అండి. వామాకులు కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నాను. నేను ఇక్కడ ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను. వామాకు బజ్జీలు పిండి ఎలా కలుపుకోవాలో మీకు చూపిస్తున్నాను. పిండి శుభ్రంగా జల్లించి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ పిండిలో కొంచెం కారం, సాల్ట్ కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం టేస్ట్ కోసం, వంట సోడా వేసి మొత్తం కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ పిండిలో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి. ఒకసారి ఎక్కువ పోయకూడదు, కొద్ది కొద్ది పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకసారి ఎక్కువ పోస్తే జారైపోద్దండి, బజ్జీలు సరిగ్గా రావన్నమాట. కొద్ది కొద్ది పోసుకుంటూ కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకోవాలండి. మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా. ఒకవేళ మీకు వాటర్ కానీ ఎక్కువైనట్టయితే కొద్దిగా పిండి వేసి కలుపుకోవచ్చు. చూసారా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకుందామండి బజ్జీలు వేయడానికి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఆయిల్ పెట్టుకున్నానండి. కళాయిలో ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ వేడవుతుంది. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు వామాకు ఈ పిండిలో వేసుకుని ఇలా వేసుకోవాలి. ఈ విధంగా వేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట బజ్జీలు. చూసారండి ఎంత బాగా ఉబ్బినాయో. చక్కగా ఒక ఆకు ఆకారంలో వచ్చినాయి కదా. పిల్లలు కూడా ఇలా చూస్తే చాలా ఇష్టంగా తింటారనమాట. పిల్లలకి కడుపులో నొప్పి అలాంటివి కూడా రావన్నమాట ఈ ఆకు తినడం వల్ల. చాలా బాగుంటుంది. కలర్ వచ్చేసాయండి ఇక బజ్జీలు. ఇక ప్లేట్లో తీసేసుకుందాం. వామాకు బజ్జీలు రెడీ అయిపోయాయండి. చూసారండి ఎంత బాగా వచ్చాయో. చాలా సింపుల్గా చాలా ఈజీగా తయారు చేసి పెట్టొచ్చండి పిల్లలకి. ఈ బజ్జీలను ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలతో కూడా తినొచ్చండి. చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలు కట్ చేశాను నేను. ఇందులో కొద్దిగా అంత సాల్ట్ వేసుకొని, కొంచెం కారం వేసుకొని, లైట్గా నిమ్మరసం పిండుకోవాలి. పిండుకున్నాక మొత్తం కలుపుకోవాలండి. ఇది మన పచ్చిమిరపకాయ బజ్జీలు ఎలా వేసుకుంటాం అలాగా. ఇప్పుడు వామాకుని బజ్జీ ఉంది కదా, దీన్ని ఇలా కోసుకోవాలి మధ్యలోకి. ఇలా కోసుకొని మధ్యలో ఇలా పెట్టుకోవాలి ఉల్లిపాయ ముక్కలు. మీ ఇష్టం అండి. ఇలా ఉల్లిపాయలు వేసుకుని అయినా తినొచ్చు, లేకపోతే మామూలుగా తిన్నా కూడా బాగానే ఉంటుంది అనమాట. చూసారండి ఎంత బాగున్నాయి. ఈ విధంగా కూడా తినొచ్చు అండి, చాలా బాగుంటాయి. ఉల్లిపాయలు లేకపోయినా తినొచ్చు, ఉల్లిపాయలు వేసుకుని అయినా తినొచ్చు అనమాట. అది మీ ఆప్షన్ అనమాట. కానీ ఉల్లిపాయలు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది, పచ్చిమిరపకాయ బజ్జీ టైప్లోను. మీరు కూడా ట్రై చేయండి.